తమన్నా కొత్త తెలుగు సినిమా వదల 2 రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి 2.5 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో వదల 2 సినిమా 5.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీసు, ఇక మిగతా భాషలన్నీ కలిపి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో వదల 2 సినిమా 6.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 6.5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో ఇంకా 7.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 7.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 15 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది. ఈ వీకెండ్లో నాకు తెలిసి ఒక 50 లక్షల వరకు షేర్ రావచ్చు. సో 7 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డబుల్ డిజాస్టర్ అని చెప్పాలి. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు సినిమా. అది మన తమన్నా కొత్త తెలుగు సినిమా వదల 2. సంపత్ నంది టీమ్ వర్క్స్ నుంచి వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో కేవలం 6.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 24 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10.5 కోట్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో ఇంకా 7.5 కోట్లు రావాలి. ఇంకో 50 లక్షలు రావచ్చు. మిగతా రన్లో 7 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డబుల్ డిజాస్టర్. ఓకే, బాయ్.